రెడీ సార్. ఇక్కడ మాట్లాడుతున్నామా? అక్కడికి అక్కడ కృష్ణా జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి, అందరూ తప్పనిసరిగా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించవలను. హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. మచిలీపట్నంలో ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ అనేది బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. దీంట్లో భాగంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా హెల్మెట్లు ధరించుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే మందర పట్టణాల్లో కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి, కొంచెం హెల్మెట్ డిసిప్లిన్ అనేది తక్కువ. ఎవరు కూడా ఎంత చెప్పినా కూడా హెల్మెట్లు అనేవి పెట్టుకోకపోవడం వలన ఈ మధ్యకాలంలో జరిగే బైక్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా మేము అనలైజ్ చేయడం ద్వారా మాకు గమనించింది ఏంటంటే, బైక్ మీద వెళ్తూ ఒకవేళ కింద పడి తలకు దెబ్బ తగిలితే హెల్మెట్ పెట్టుకోకుండా ఆ విధంగా దెబ్బలు తగిన వాళ్ళందరూ కూడా దాదాపు 90% పైచీలకు చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విధంగా హెల్మెట్ పెట్టుకుని ఇంటి బయటకు వచ్చేటప్పుడు టూ వీలర్ మీద మరింత తీసుకెళ్లే దానికోసమే ఈ
హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ, బైక్ ర్యాలీ అనేది బందరపట్నంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనం చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం, చలాన్లు వేస్తున్నారని, అదేవిధంగా సామాన్య ప్రజలకు చలాన్లు భారం అవుతున్నాయని ఈ విధంగా కొన్ని చోట్ల కొంతమంది వ్యాఖ్యానించడం కూడా కనపడుతుంది. అయితే మేము వారికి చెప్పదలుచుకుంది ఒకటే, ఏంటంటే చలాన్ అనేది చట్ట ఉల్లంఘనకు మాత్రమే వేస్తారు. చట్టాన్ని పాటిస్తూ సరిగ్గా బయటికి వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఎటువంటి చలాను పడదని కూడా వారికి వివరించడం జరుగుతుంది. కాబట్టి చలాన్లు వేస్తున్నారు అన్న విషయం మీద బాధపడటం కన్నా కూడా మనం హెల్మెట్ పెట్టుకుని బయటికి రావడం వల్ల మన ప్రాణాలకే కదా, మన కుటుంబానికే కదా అని ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.